స్క్రీన్ షేర్ చేశారా? సో చూడండి. సో లాస్ట్ క్లాస్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సో కస్టమర్ ఇన్వాయిసెస్ అనేవి మనం పోస్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. FBL5N కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. అలాగే కస్టమర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. కంపెనీ ఇవ్వండి. కంపెనీ కోడ్ కంటిన్యూ ఎగ్జిక్యూట్. చూసారా? సో ఇవి మనం క్లియర్ చేయాలి. 25,000 ఉంది కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, ఎలా క్లియర్ చేస్తాం? ఆ షీట్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం. వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేసాం. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. వెండార్ ఇన్వాయిసెస్ని క్లియర్ చేసాం లాస్ట్ క్లాస్లో. 1 minute. ఇది లాస్ట్ క్లాస్లో మనం చేసింది. వెండార్ ఇన్వాయిసెస్ అనేది క్లియర్ చేసాం. సో ఈరోజు కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. సో వెండార్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేసాము? FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. F-53లో వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేసాం. సో FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. FB70లో కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. సో F-28లో కస్టమర్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం. F-28లో కస్టమర్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీని క్లియర్ చేస్తాం. సో F-28 ట్రాన్సాక్షన్ కోడ్లో కస్టమర్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాము. మీరు ఏదైతే ఎంట్రీ పోస్ట్ చేసామో లాస్ట్ క్లాస్లో ఆ ఎంట్రీ ఎలా క్లియర్ అవుతుంది? F-28 ద్వారా క్లియర్ అవుతుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో క్లియరింగ్స్ కూడా సేమ్. క్లియరింగ్స్ కూడా ఎలా ఉంటాయి? ఇప్పుడు వెండార్ ఇన్వాయిసెస్ ఎలాగైతే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఉన్నాయో అలాగే కస్టమర్ ఇన్వాయిస్ కూడా అంతే. సేమ్ టు సేమ్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఎనీ టైప్ ఆఫ్ క్లియరింగ్ చేయండి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఏదైనా సరే F-28 ద్వారా చేస్తాం. వెండార్దేమో F-53 ద్వారా చేస్తాము. కస్టమర్ ఇన్వాయిస్ F-28 ద్వారా చేస్తాము. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కింద ఉంది చూడండి ఎంట్రీ. ఇది కనిపిస్తుందా? అది డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్కి పేమెంట్ చేస్తున్నాం. కస్టమర్ నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. క్లియర్ చేద్దాం. వెళ్ళండి. F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. DZ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే డాక్యుమెంట్ ఏముంది? DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. DR కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్. SA అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. KR వెండార్ ఇన్వాయిస్, KZ వెండార్ పేమెంట్. సేమ్ టు సేమ్. అలాగే DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ.
నెక్స్ట్ కింద అమౌంట్ ఇవ్వండి. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నామో కస్టమర్ ఇన్వాయిస్ ఎంత క్లియర్ చేస్తున్నాము? 25,000 ఉందా? అవుట్ స్టాండింగ్ ఎంత? 25,000. తర్వాత అమౌంట్ ఎంత? 25,000. సారీ, పైన కింద అమౌంట్ ఇవ్వాలండి. క్లోజ్ చేయండి ఒకసారి. ఐఎమ్ సారీ. క్లోజ్ చేయండి విండో. పైన అకౌంట్, అక్కడ అకౌంట్ ఇవ్వాలి. ఏ అకౌంట్ ఇవ్వాలి? మీరు పేమెంట్ ఎలా చేస్తున్నారు? బ్యాంక్ ద్వారా చేస్తున్నారా? క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా వచ్చు. డ్రాప్ డౌన్ చేసి అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ రిసీవ్ అవుతుంది కదా, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. అమౌంట్ ఎంత? 25,000. ఏ కస్టమర్ నుంచి వస్తుంది పేమెంట్ అనేది? లాస్ట్లో అకౌంట్ దగ్గర కస్టమర్ తీసుకోవాలి. అకౌంట్ టెక్స్ట్ ఇవ్వచ్చు. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని ఇవ్వచ్చు టెక్స్ట్ కావాలంటే. అకౌంట్. సో కస్టమర్ అకౌంట్ తీసుకోవాలి. మీరు ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమరే తీసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ 1 కస్టమర్ క్రియేట్ చేసాం కాబట్టి అదే పిక్ అవుతుంది. 10 కస్టమర్స్ ఉన్నారు. వాటిలో 10 కస్టమర్స్లో ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమర్ తీసుకోవాలి. అక్కడ అకౌంట్ టైప్ అని చూసారా? డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి ఇక్కడ ఉన్నాయి. ADKMS ఎక్కడ కనిపిస్తుంది మనకి ఆప్షన్స్? ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. మనం డిస్కస్ చేసాం ప్రీవియస్లో, గుర్తుందా? సో ఇక్కడ డి ఉంది. డి అంటే కస్టమర్. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా? 80 కోడ్. 80 కోడ్లు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ. అకౌంట్ టైప్ గుర్తుందా లేదా? క్లోజ్ చేసి న్యూ సెషన్ తీసుకోండి. గ్లోబల్ పారామీటర్, గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంటాయి. ఓబీ గ్లోబల్ సెట్టింగ్స్ కాదండి, టీ కోడ్ చెప్పండి. డి కోడ్. న్యూ సెషన్ తీసుకున్నారు. OB52లో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది కదా, అక్కడ కనిపిస్తాయి మనకి ఇవన్నీ కూడా. ఏడి పొజిషన్కి వెళ్ళి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. కనిపించినాయా? ఇవి అవి ADKMS. ఇవి కూడా ఇంపార్టెంట్. ADKMS అకౌంట్ టైప్. ఓకే, ఇవి కూడా గుర్తుపై. ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో మీరు స్టాండర్డ్ క్లియర్ చేస్తుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్. లాస్ట్లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 25,000, అసైన్ అమౌంట్ 25,000, నాట్ అసైన్ 00 ఉండాలి. ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నాట్ అసైన్ 00 ఉండాలి. క్లియర్ కదా? అది టాప్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్లోకి వెళ్ళండి, సిమ్యులేట్. ఇక్కడ చూడండి, ఎంట్రీ చూడండి. ఎంట్రీ ఎలా ఫామ్ అయింది ఇక్కడ? బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది కంపెనీకి. 40 డెబిట్, 15 క్రెడిట్. 40 డెబిట్, 15 క్రెడిట్. ఈ 40, 50 ఇప్పుడు మామూలుగా మనం జనరల్ లెడ్జర్ పోస్ట్ చేస్తే ఎలా వస్తుంది? 40 డెబిట్, 50 క్రెడిట్. అట్లా ప్రతి చోట చేంజ్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31. అలా ప్రతి చోట చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా?
ఈ 40-50 కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. ఓకే, పోస్ట్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఈ నెంబర్ రేంజ్ ఎలా వచ్చింది? ఈ 2501 ఎలా వచ్చింది? 2501 ఎలా పిక్ అయింది నెంబర్ అనేది? ఎలా XDN1 లో నెంబర్ రేంజ్ క్రియేట్ చేసి ఉన్నాం కదా సార్. ఎక్కడండి? XDN1 సార్. XD N1. XDN1 రాంగ్ ఆన్సర్. XDN1 చెప్పారు కదా మీరు, అవును సార్. రాంగ్ ఆన్సర్. XDN1 లో ఇచ్చిన నంబర్ రేంజ్ అనేది కస్టమర్కి అసైన్ అవుతుంది. ప్రతి కస్టమర్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది, అది XDN1 నుండి పిక్ అవుతుంది. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా క్లారిటీగా ప్రతిదీ చెప్తున్నాను నేను, మీరు మర్చిపోతే కష్టం. సార్ FBN1 లో క్రియేట్ చేశాం కదా సార్. Very good, very FBN1 good. లో క్రియేట్ చేసాం. కరెక్ట్ ఆన్సర్. FBN1 లో ఇచ్చాం. FBN1 లో ఇచ్చాం నంబర్ రేంజ్ అనేది. డాక్యుమెంట్ మనం తీసుకున్నాము, డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఓకేనా? ఇదేంటిది? డీజెడ్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని డీజెడ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి, చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. OBA7కి వెళ్ళొచ్చు, లేదంటే FBN1 కూడా వెళ్ళొచ్చు. OBA7కి వెళ్ళండి, క్లారిటీగా ఉంటుంది. OBA7 పొజిషన్కి వెళ్ళి డీజెడ్, డీజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. 14 నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 14 ఉంది. దాని రైట్ సైడ్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్. ఇక్కడ చూడండి 14 ఉంది, చూసారా? 14 సెలెక్ట్ చేయండి. 14 ఎక్కడ ఉంది? సెకండ్ లైన్. నంబర్ రేంజ్ చూసి ఎక్కడి నుంచి ఇచ్చాం? 2501. సో ఫస్ట్ ఆ నెంబర్ పిక్ అయింది, ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం కాబట్టి. క్లియర్ కదా? అది 2501 ఎంట్రీ పోస్ట్ చేసాం. 2501 నుంచి ఫస్ట్ నెంబర్ అదే కాబట్టి ఆ నెంబర్ పిక్ అయింది. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తే 2502. సో నంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది ఈ నెంబర్ అనేది. మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలంటే డాక్యుమెంట్కి మీరు ఇవ్వాలి. మాన్యువల్గా ఏం చేస్తారు? నంబర్ రేంజ్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అంటే మనం ఏదైతే ఇక్కడ నెంబర్ రేంజ్ ఇస్తామో దాన్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఇంటర్నల్ కాదు. ఎక్స్టర్నల్ అంటే మాన్యువల్గా ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఎలా పిక్ అవుతుంది? ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ నెంబర్ పిక్ అవ్వదు. మాన్యువల్గా మీరు నెంబర్ ఇస్తారు డాక్యుమెంట్కి, బట్ ఈ సిస్టమ్ అనేది ఏ కంపెనీ కూడా ఫాలో అవ్వదు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఫాలో అవటం వల్ల డాక్యుమెంట్ నంబర్స్ అన్ని కూడా సీక్వెన్షియల్గా ఫామ్ అవుతాయి. సో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అయితే డాక్యుమెంట్స్ అన్ని కూడా సీక్వెన్షియల్గా ఫామ్ అవ్వవు, అందువల్ల జిగ్జాగ్గా ఉంటాయి. కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఫాలో అవుతుంది ఏ కంపెనీ అయినా. క్లియర్ కదా? స్టాండర్డ్ క్లియరింగ్ కంప్లీట్ చేశాను. వెళ్ళండి. వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే షీట్ ఆల్రెడీ ఓపెన్లో ఉందండి. కాలం ఓపెన్లో ఉంది, చూడండి. సెషన్ ఓపెన్లో ఉంది లేదా? ఓపెన్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N.
ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ లేవు, క్లియర్ అయిపోయింది. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, క్లియర్. 25,000 క్లియర్ చేస్తాను. ఓకేనా. స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేద్దాం. క్లియర్ చేసేస్తుంది, అంతే కదా. సో కోర్స్ నేర్చుకునే టైంలో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 monthsలో మీరు కోర్స్ కంప్లీట్ చేసి 3 months అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలి. అట్లా ఉండాలి ప్లానింగ్ అనేది. సో వీడియోస్ ఉన్నాయి కదా, తర్వాత వాచ్ చేద్దాంలే అనుకుంటే తర్వాత అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. సో కోర్స్ నేర్చుకునే టైంలోనే డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంత్ జాబ్ లేకుండా మీరు ఉన్నారంటే 1 lakh రూపీస్ లాస్ అయినట్లే. 1 month జాబ్ లేదనుకోండి, 1 lakh రూపీస్ లాస్ అయినట్లే. ఓకేనా. నిన్న ఎవరో ఒక ఆయన కాల్ చేశారు నాకు, మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. 5 lakhs అయినా రెడీ ఉన్నారంట పే చేయడానికి. జాబ్ కావాలంట ఆయనకి, 5 lakhs ఇస్తారంట, జాబ్ ఇప్పించాలంట బ్యాక్ డోర్లో. సరే, ఏదో ఎవరో ఒకరితో మాట్లాడి బ్యాక్ డోర్లో జాయిన్ చేస్తాము. ఆయన ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేదు, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేము. ఓకే. తర్వాత మీరు పే చేసిన అమౌంట్ కూడా మీకు రాదు. ఎవరికో 3 lakhs 5 lakhs పే చేసి మీరు బ్యాక్ డోర్లో వెళ్ళి జాబ్ సంపాదించి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు 3 months సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్లో సర్వే అవుతారు. ఎవరికో పేమెంట్ చేసి జాబ్ వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడం అనేది చాలా రిస్క్ అనమాట. అది 5 lakhs ఊరికే రావు కదా. గోల్డ్ లోన్ తీసుకుని పే చేస్తారంట ఆయన. జాబ్ పోతే మరి గోల్డ్ లోన్ ఎవరు పే చేస్తారు? చేయలేరు కదా. కాబట్టి సబ్జెక్ట్ అనేదే వాల్యుబుల్. సబ్జెక్ట్ అనేది, నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. జాబ్లో సర్వే అవుతారు. బ్యాక్ డోర్ జాబ్స్లో వెళ్ళి మీరు అక్కడ జాబ్స్ చేయలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఏమీ అర్థం అవ్వదు. కాబట్టి అటువంటి రిస్క్ అనేది ఫేస్ చేయదు. కొంతమంది కాల్ చేస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయారు, కానీ సబ్జెక్ట్ రాదు, బ్యాక్ డోర్లో వెళ్తారు. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? కాబట్టి అవన్నీ అయ్యే పనులు కాదు. ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు. సో కోర్స్ జరిగే టైంలోనే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ వస్తుంది, హ్యాపీగా జాబ్ కొట్టండి. అంతేకాని బ్యాక్ డోర్లో వెళ్ళి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడం అనేది కరెక్ట్ వే కాదు. మెంటల్గా టార్చర్ ఉంటుంది. అవన్నీ మీరు పెట్టుకోకండి. ఒక 15,000 20,000 పే చేశారు, జాబ్ వచ్చింది, హ్యాపీ. రాకపోతే ఆ 20,000తోనే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అంతేగాని ఎవరికో 5 lakhs పే చేసి 4 lakhs పే చేసి బ్యాక్ డోర్లో వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని, మనీ వేస్ట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకండి. సో మీకున్న సబ్జెక్ట్, మీకున్న నాలెడ్జ్, మీకున్న కంటెంట్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏ జాబ్లోకి వెళ్ళినా. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరికో 5 lakhs ఇచ్చి బ్యాక్ డోర్లో వెళ్ళే బదులు కష్టపడి 3 months హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు 5 lakhs సేవ్ అవుతాయి, ప్లస్ జాబ్లో హ్యాపీగా సర్వే అవుతారు. ఓకే. 5 lakhs ఎవరికో ఇచ్చి బ్యాక్ డోర్లో వెళ్ళే బదులు ఒక 3 months కష్టపడితే సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఆ 5 lakhs మీకు సేవ్ అయినట్లే కదా. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి. స్టాండర్డ్ క్లియరింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. స్టాండర్డ్ అంటే తెలుసు కదా మీకు. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తాం ఎట్ ఏ టైం. FB 70కి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. సేల్స్ అకౌంట్ ఇచ్చారు కదా, అమౌంట్ ఎంటర్. go to simulate customer account data to sales account. Okay, save.
2003 వాస్ పోస్టెడ్ కదా. గో టు డాక్యుమెంట్లోకి వెళ్ళి పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా కొన్ని చేయండి. గో టుకి వెళ్ళండి. టాప్లో గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు, టోటల్ ఇన్వాయిసెస్ చేసేసాం. ఓకేనా, ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం కదా, వెండార్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. సో గో టుకి వెళ్తున్నాము, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఒక 4 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. సేమ్ 1 మోర్ ఎంట్రీ చేయండి. ఓకే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఎగ్జిక్యూట్. సో టోటల్ ఏం చేశారు, 4 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేశారు, 20,000 20,000 20,000. సో వీటిలో స్టాండర్డ్ అంటే ఏంటి, 80,000 టోటల్ వాల్యూని క్లియర్ చేయాలి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాం, ఇంతకుముందు చేసాం వెండర్కి, ఇది కూడా అంత సేమ్ ప్రాసెస్. సో ఒక 2 ఎంట్రీస్ అనేవి క్లియర్ చేస్తున్నాం, అంటే 40,000 క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. డాక్యుమెంట్ డేట్, ఇక్కడ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. అమౌంట్ ఇవ్వండి. $40,000 క్లియర్ చేస్తున్నాం. కింద అకౌంట్ దగ్గర వెండర్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. స్టాండర్డా పార్షియల్ రెసిడ్యూల్ అది సెలెక్ట్ చేయాలి ఫస్ట్. పార్షియల్. 2 ఇన్వాయిస్ లాస్ట్లో ఎంత ఉంది, ఎక్స్ట్రా 40,000 ఎక్స్ట్రా ఉంది చూడండి, లాస్ట్లో నాట్ అసైన్ 40,000 ఎక్స్ట్రా ఉంది. 40,000 మైనస్ అవ్వాలంటే 2 ఇన్వాయిసెస్ మైనస్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, 20,000 మైనస్ అగైన్ 1 మోర్. చూసారా లాస్ట్లో చూడండి, నాట్ అసైన్ 00. క్లియర్ కదా, ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 40,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్ 15 క్రెడిట్. సేవ్. FBL5N సెషన్కి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి, 80తో చూసారా 40,000 ఉంది. 40,000 అంటే 40,000 క్లియర్ అయిపోయింది, ఇంకా 40,000 ఉంది. ఓకే, పార్షియల్ స్టాండర్డ్ పార్షియల్ చేసాం. 1 మోర్ పార్షియల్ చేద్దాం, ఇంకొక 20,000 క్లియర్ చేద్దాం. వెళ్ళండి. సేమ్ వెండర్కి ఎలా చేసామో కస్టమర్ కూడా అంతే, టీ కోడ్ చేంజ్ అవుతుంది అంతే. టోటల్ అమౌంట్ చేస్తున్నారా, 40 కదా, 20,000 క్లియర్ చేయమని చెప్పాను. 20,000 క్లియర్ చేయండి. ఇంకోటి చేద్దాం రెసిడ్యూల్లోనే. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి, పార్షియల్ పేమెంట్.
20,000 ఎక్స్ట్రా ఉంది లాస్ట్లో, నాట్ అసైన్. మైనస్ అవ్వాలంటే డీసెలెక్ట్ చేయాలి ఇన్వాయిస్ని. చూసారా? చూడండి, నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, cash or bank account data to customer, 40 debit, 15 credit, save. క్లియర్ కదా? నెక్స్ట్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. చూసారా? 20,000. నేను 20,000 క్లియర్ చేయాలి, ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? స్టాండర్డ్లో అయిపోతుంది సార్. స్టాండర్డ్. 10,000 క్లియర్ చేయాలి, ఎక్కడ అవుతుంది? 20,000 10,000 చేయాలి, ఎక్కడ అవుతుంది? రెసిడ్యూవల్ అవుతుంది సార్. రెసిడ్యువల్. కరెక్ట్ ఆన్సర్. రెసిడ్యువల్ అయితే కరెక్ట్ ఆన్సర్. న్యూస్ స్టేషన్ తీసుకుని 20,000 క్లియర్, 10,000 క్లియర్ చేయండి రెసిడ్యువల్లో. $20,000 ఉంది ఇన్వాయిస్ వాల్యూ. 20,000 లోంచి మనం 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ఓన్లీ వన్ ఇన్వాయిస్. రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. 10,000 ఎక్స్ట్రా ఉంది. ఏం చేయాలి ఇక్కడ? రెసిడ్యువల్ ఐటమ్ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది, మీరు మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూసారా? అది ఇక్కడ కాదండి, మళ్ళీ మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ కాలం రెసిడ్యువల్ ఐటమ్ ఒక కాలం ఉంది చూడండి, అక్కడ కర్సర్ ఉంచండి, డబుల్. చూసారా? ఆటోమేటిక్ వచ్చేసిందా? అదిగో. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, చూడండి. ఓకే, సేవ్. ఓకేనా? ఇంకా ఎంత ఉండాలి? 20,000లో 10,000 ఉండాలి, అంతే కదా? వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చెక్ చేయండి. 20,000లో ఎంత ఉండాలి? 10,000 పెండింగ్ ఉండాలి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసాం, చూసారా? 10,000. నేను 10,000 క్లియర్ చేయాలంటే స్టాండర్డ్లో చేయాలి. 10,000 కాదు, 5,000 క్లియర్ చేయాలి, ఎక్కడ అవుతుంది? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్, ఎక్కడ? రెసిడ్యూవల్ అని అవుతుంది సార్. ఇంకొక 5,000 చేయండి, రెసిడ్యువల్, మీకు క్లారిటీ వస్తుంది ఇంకా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయాలి కర్సర్ దగ్గర, చూసారా? 5,000 మైనస్ అయింది. లాస్ట్లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 5,000, అసైన్డ్ అమౌంట్ 5,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. ఇంకా ఎంత పెండింగ్ ఉండాలి? ఓన్లీ 5,000 మాత్రమే పెండింగ్ ఉండాలి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N రీఫ్రెష్, చూసారా? 5,000. ఈ 5,000 క్లియర్ చేయాలి, ఎక్కడ అవుతుంది? స్టాండర్డ్. స్టాండర్డే కదా? క్లియర్ చేసేయండి, అయిపోతుంది, ఇంకేం లేదు. క్లియర్ చేయండి.
Standard. Entered amount 5,000, assigned amount 5,000, not assigned 00. Go to documents, simulate, post. Cash or bank account data to customer 40 debit 15 credit. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఏం లేవు, క్లియర్ డేట్ అన్నీ అయిపోయినాయి. కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్. క్లియర్ కదా? రైట్, అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ కస్టమర్ అండ్ వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. చూడండి, నెక్స్ట్ క్లాస్ ఏంటి? కస్టమర్ వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. నెక్స్ట్ క్లాస్ టుమారో. Customers and vendors cash discounts. Hmm, 15 and 16. Tomorrow, 2 classes రేపు చెప్తాను. కస్టమర్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా చేయాలి? దీన్ని ఏమంటారంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ ని పేమెంట్ టర్మ్స్ అంటారు. బ్రాకెట్ లో యాడ్ చేసుకోండి, పేమెంట్ టర్మ్స్. బ్రాకెట్ లో పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని ఈ డిస్కౌంట్స్ అనేవి పిక్ అవుతాయి. పేమెంట్ టర్మ్స్ OBB8 ట్రాన్సాక్షన్ కోడ్. OBB8 లో చేద్దాం టుమారో. పేమెంట్ టర్మ్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం టుమారో. ఓకే, క్లియర్ కదా? క్లియరా? ఓకే, Yes, sir. థ్యాంక్ యూ అండి. బాయ్, హ్యాపీ వీకెండ్.